మీరు ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నారు? నేనా రైట్ నౌ ఐఎమ్ ఇన్ ది దేశ సమగ్రత సమైక్యత గురించి మత సామరస్యం గురించి ప్రాణ త్యాగాలు చేసిన నెహ్రూ గాంధీ కుటుంబంతో సంబంధం ఉన్న కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. మీరు గాంధీ భవన్ లో ఈ మధ్య కాలంలో 4 ఏళ్ల నుంచి నాకు తెలిసి ఎప్పుడు కనపడలే. మీరు దాదా మన కనపడలే గాంధీ భవన్ గాంధీ భవన్ లో మొన్న ఎంటర్ అయ్యారండి. ఏది ఎలక్షన్ వస్తున్నాయి కాబట్టి వచ్చారు. మీకు సీట్ ఇస్తారు? అసలు సీట్ ఇవ్వకపోయినా నేను ఇట్లా గెలవకుంటే ఆ రోజు నేను ఎవరి మీద కేసులు ఏమంటే ఉన్న మెటీరియల్ తోనే నేను ఇస్తాను. ఇప్పుడు మీకు సీటు ఎక్కడ వస్తుంది? షాద్ నగర్ లో గెలుస్తా. షాద్ నగర్ రిజర్వ్డ్ సీటు ఇక్కడ ఇప్పుడు మల్లు రవి గారు ఎక్కడి నుంచి వచ్చిండు? నేను ఇక్కడ వస్తా ఎన్నుకుని నేను అక్కడ 5 సార్లు పోటీ చేసిన, అవునా లేదా? తర్వాత అక్కడ ఒక పెద్ద గుర్తింపు తెచ్చా. అంత ఉన్న అక్కడ ఉన్నంత డెవలప్మెంట్ ఇండియా లెక్కనన్నా ఉందా? అడుగు ఏంటి దాన్ని చెప్పు. గుడి కట్టకుండా 22 కిలోమీటర్ల బైపాస్ ఇది చేయించిన, బైపాస్ రోడ్డు ఒక్క ఇల్లు కూడా కూడకుండా మెట్రో వాటర్ చేయించిన. తీసుకొచ్చి ఇక్కడ వేసిండు రాజశేఖర రెడ్డి గారు, నన్ను ఇక్కడ తీసుకొచ్చి వేసిండు. నేను ఉండను, జనరల్ సీట్లో చేయవద్దని లేదు కదా, అక్కడ రెడీ అనే వాళ్ళందరూ చేయలేదా? నేను ఎందుకు చేయకూడదు? నేను 5 సార్లు అక్కడ నుంచి ఉన్న తర్వాత డెవలప్డ్ షాద్ నగర్ లో ఉన్న ఎవరు కూడా ఒకటేసారి గెలిచారు, రెండోసారి గెలిచిన వాళ్ళు లేరు. ఓన్లీ మ్యాన్ కంటిన్యూ గెలిచింది. కంటెస్టింగ్ ఫ్రమ్ దేర్ ఓన్లీ. చేస్తారా? ఐఎమ్ కంటెస్టింగ్ ఫ్రమ్ దేర్ ఓన్లీ. మీకు బుధవారం సెంటిమెంట్ ఉంది కదా? ఎస్, ఫస్ట్ ఎలక్ట్రానిక్ రిజల్ట్ ఆఫ్ ది కంట్రీ నాది, అవునా? బుధవారము 5th January 1983. ఓకే. తర్వాత ఫస్ట్ నేను ఓట్ తీసుకున్నది బుధవారము. ఫస్ట్ టైం మినిస్టర్ అయినా బుధవారము, సెకండ్ టైం మినిస్టర్ అయినా ఇప్పుడు గుర్తుపెట్టుకో December 1st, 2010 బుధవారం. మీ మంత్రి పదవి పోయింది కూడా బుధవారం. అదే తర్వాత బుధవారం నమ్ముతున్నారు మరి? నా మ్యారేజ్ రిసెప్షన్ బుధవారం, మ్యారేజ్ అయింది బుధవారం. కాదు సార్, మీరు అన్ని బుధవారం అయినాయి. పాపం అదే బుధవారం రోజు మీ మంత్రి పదవి కూడా పోయింది. ఇంకా బుధవారం సెంటిమెంట్ ఉందా మీకు? ఇక్కడనండి పదవి నాది, ప్రజల హృదయాలలో ఉన్నది. ఐఎమ్ ద ఓన్లీ మ్యాన్. తెలంగాణలో పిసిసి పార్టీ బాగా నడుస్తుందంటారా? తెలంగాణలోనే కాదు, ఈ దేశ ప్రజల హృదయాలలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ. బట్ ఫార్ ది సాక్రిఫైసెస్ మేడ్ బై నెహ్రూ గాంధీ ఫ్యామిలీ, కాంగ్రెస్ ఈజ్ అలైవ్ ఇన్ ది హార్ట్స్ ఆఫ్ ది పీపుల్. దట్ ఈస్ కాంగ్రెస్ ఓట్ బ్యాంక్. పార్టీ బాగా పనిచేస్తుందా? పార్టీ బాగా పనిచేస్తుందా లేదా? ప్రజల హృదయాలలో ఉంది. మీ బామర్దులతో గొడవ ఏంటి? ఆస్తుల కోసమేనా? ఏది మా బామర్దు సార్, ఎవరు చెప్పిండు? మీరు వాళ్ళకి దూరంగా ఉన్నారంట. జూబ్లీస్ లో వెంకటస్వామి గారు ఎప్పుడెప్పుడో సంపాదించిన ఆస్తికి సంబంధించి మీరు వాటా కోరుతున్నారని, వాళ్ళు ఇవ్వటం లేదని, అందుకనే వాళ్ళకి దూరంగా ఉన్నారని. నేను ఎక్కడికైనా మనం వాళ్ళ కొడుకు పెళ్లి కాలేదా పోయిన నెలలా? పెళ్లిళ్ళకి ఏదో మనం పోయాలి కానీ మధ్యలో సంబంధాలు లేవుగా. అంతకుముందు ఏ ఫంక్షన్ అయినా పోయినా, ఈవెన్ మా అత్తగారు మా బామర్దల పెళ్లిళ్ళైనా మా మరదల పెళ్లిళ్ళైనా కలిసే ఉన్నారా? నేను పోలేదు. అప్పుడు కలిసే ఉన్నారు. 35 years బ్యాక్ సంగతి చెప్తారు. మీ బామర్దులు ఇద్దరు టీఆర్ఎస్ లో చేరిపోయారు. వెంకటస్వామి ఏమో మీరు ఫౌండర్ మెంబర్ కాంగ్రెస్ కంటారు, వాళ్ళిద్దరు కొడుకులు టీఆర్ఎస్ లో చేరిపోయారు. అల్లుడేమో కాంగ్రెస్ లో ఉన్నారు, కాంగ్రెస్ లో సీటు కూడా రాలేదు అల్లుడికి. దానికి ఈ కారణం ఏందనేది సమయం వచ్చినప్పుడు మీకే తెలుస్తుంది. మీరు కూడా పోతారా మీ బామర్దులతో పాటు? ఎవరు మీరు చారా? నెవర్. సీటు రాకపోతే? సీటు వస్తుందా రాదా? ఐఎమ్ కాంటెస్టింగ్ ఫ్రమ్ ది. ఎందుకు రాదు? ఇవ్వలేదు కాబట్టి మొన్న కారణాలు చెప్పినా కదా. మేడమే అడిగింది, రాహుల్ గాంధీ అడిగిండు, ఈవెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డిని అడిగిండు. ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి 7 సీట్లు ప్రకటించారండి తెలంగాణలో. మరి మీ పేరు ప్రకటించవచ్చు కదా? ఆయన ఆయన పిసిసి ప్రెసిడెంట్ కాంగ్రెస్ పార్టీలో వచ్చి ఎన్నాళ్ళైంది? మేము వచ్చేసి ఆల్రెడీ 45 years, అవునా లేదా? ఇంకా రిటైర్డ్ అయిపోయి అనుకున్నాం రాజకీయాల నుంచి. మీరే పోటీ చేస్తున్నా అన్నారు. పాలిటిక్స్ కు రిటైర్మెంట్ కు ఉండడానికి ఏజ్ తో సంబంధం లేదు, సమయాంతో సంబంధం లేదు, అవునా లేదా?